ఐ విల్ టెల్ యూ, నేను ఆ కిడ్నాపింగ్ న్యూస్ ఎప్పుడైతే విన్నానో అప్పుడు నాకు అనిపించింది ఏదో పుకారై ఉంటుంది. ఇది మాత్రం 100% నిజం. అభి ప్రాణాలు తన భార్యే కాపాడింది. అదైతే నేను కూడా విన్నాను. హీ సో లక్కీ కదా. లేదంటే ఈ రోజుల్లో ఎవరినంతగా ప్రేమిస్తారు చెప్పండి. అయినా వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పార్టీ అయితే మొదలైపోయింది, వాళ్ళింకా రానేలేదు. అదిగో చూడండి, తను వచ్చేసాడు. హాయ్ అభి, హౌ ఆర్ యు? హాయ్ అభి, గుర్తుపట్టావా? నేను నిషాని. మనిద్దరం కలిసి మ్యూజిక్ వీడియో లాంచ్ చేసాం. హౌ వాజ్ యూ? ఓ లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అభి హాయ్. హాయ్ అభి. హాయ్ అభి. Hi Abhi. Abhi. Thank God you are okay. You know I was so worried. Let's have a nice selfie. Quick. నువ్వు చాలా బాగున్నావు, కానీ నేను అసలే మాత్రం బాగాలేదు. నేను నీ గురించి ఎప్పుడైతే విన్నానో ఏడ్చి నేను పూర్తిగా 2 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను. ఎక్కడా? వాట్? చిలిపి. కానీ ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందంటే పార్టీ పూర్తయ్యేసరికి I will put on at least 4 kgs. You know what? Let's have a second selfie now. Come on. ఇక్కడ కూర్చో. నేను ఎప్పటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేదు? నేనంటే లెక్కలేదు అసలు. సరే వదిలే. చాలా బాగున్నావు. అలాగే నాకు తెలుసు నువ్వు వైట్ వేసుకుంటావని, ఎందుకంటే వైట్ నాకు చాలా ఇష్టం. పద నాతో పాటు మాట్లాడాలి. అభి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాతో పాటు ఉండు. తన మాటలు పట్టించుకోకు. పద నాతో పాటు. లీవ్. దూరంగా జరుగు. పద. రియలీ? నేనెందుకు దూరంగా జరగాలి? నువ్వు దూరంగా ఉండు. హౌ డేర్ యు సే దాట్? నేనెవరో నీకు తెలీదు. ఎవరు నువ్వు? నేను అభి గర్ల్ ఫ్రెండ్. తను ఎందుకు అలా మాట్లాడుతున్నావు? విన్నారా మీరంతా? తను అభి గర్ల్ ఫ్రెండ్ అట. నువ్వు అభి ఫ్రెండ్ అయినా కూడా నీకు తెలుసుండేది అభి ఇస్ ఎ మ్యారీడ్ మ్యాన్ అండ్ హీ హాస్ ఎ లవింగ్ వైఫ్. విన్నావా నువ్వు ఏమంటుందో? అసలు నిన్ను నిజమే చెప్తుంది. ఐ మ్యారీడ్ అండ్ ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ లవింగ్ వైఫ్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నో తను, దట్స్ నాట్ కరెక్ట్. బికాజ్ నేను నా భార్యను పొగుడుతున్నాను. అయినా ఇది గొడవపడే చోటు కాదు. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు. మా నాన్నమ్మ ఇక్కడికి రాబోతోంది. తన ముందు ఎలాంటి సీన్ క్రియేట్ చేయాలనుకోవడం లేదు. ఆల్రైట్? సరే, నువ్వు ఇక్కడ మనుషుల గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఉండు. నా గురించి ఎప్పుడు ఆలోచించుకో. తను చచ్చింది తను. టైం అప్. టైం అప్ దేనికి? బావగారు, అక్క మీకేమీ చెప్పలేదా? ఏంటక్క నువ్వేం చెప్పలేదా? ఏం పర్వాలేదు. అయితే ఇప్పుడు చెప్పు. బావగారికి అయితే ఆలోచించడానికి అవకాశం కూడా ఉండదు. ఏం చెప్పలేదు తను? ఈ బుల్బుల్ ఉంది, ఈ రోజు నన్ను ఇరికించేటట్టుంది. బావగారు, నాకు తెలియాల్సింది ఏంటంటే మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అక్క కిడ్నాపింగ్ జరిగినప్పుడు, మీరు తన్ని కలిసినప్పుడు, హోలీ సమయంలో, వ్యాలంటైన్స్ డే సమయంలో, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరిగింది? బుల్లెట్ తగిలినప్పుడు ఏమైంది? బుల్లెట్ తర్వాత ఏమైంది? అలాగే ఎలా మీరు ఆ గొడవని, ఐ మీన్ ఆ తగాదని ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఆఫ్ కోర్స్ అవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే చెప్తాను. సో మొదలు పెడితే? కాదు, ఇప్పుడే కాదు. ఒక నిమిషం. మనమేమో ఒంటరిగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఐ మీన్ యూ, మీ, అక్క. బుల్బుల్, ప్రజ్ఞ, నేనా? అరే తను వెళ్ళిపోయింది. అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం పర్వాలేదు, మనం వెళ్ళి అక్కని వెతుకుతాం. పదండి. ఏం చేస్తున్నావు? బావగారు పదండి ప్లీజ్. అక్కడి నుంచి రావడం మంచిదైంది, లేకపోతే ఈరోజు ఆయనకి దొరికిపోయి ఉండేదాన్ని. బావగారు, అక్క అక్కడుంది. ఎక్కడా? అరే మనం కనిపెట్టేశాం. మీకేమైంది? నాకేమైంది? నాకేం కాలేదు. అయితే మీరు అక్క దగ్గరికి వెళ్ళండి. నేను వెళ్ళా?
నేను మిమ్మల్ని వెళ్ళమని అంటున్నాను. విషయం ఏం తాగమనట్లేదు అలా రియాక్ట్ అవ్వడానికి. నువ్వే పిలవచ్చు కదా. మీరెందుకు వెళ్ళడం లేదు? నేను అది నాకు బుల్లెట్ తగిలింది కదా, అందుకని వెళ్ళలేకపోతున్నాను. అలాగా? బుల్లెట్ తగిలిందేమో ఇక్కడ, కానీ కాళ్ళు నొప్పెడుతున్నాయా? తప్పకుండా ఏదో జరుగుంటుంది. జరుగుంటుందా? ఏం జరుగుంటుంది? ఏం జరగలేదు. నా భార్య పిలవాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క సైగ చేస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగా? నేను కూడా చూస్తాను మీరు ఎలా సైగ చేస్తారో. చేయండి. బావగారు ఇంక చాలా ఆపండి. వెళ్ళండి, అక్క దగ్గరికి వెళ్ళండి, లేదా నేను అమ్మమ్మని పిలుస్తాను. నాన్నమ్మని ఎందుకు పిలుస్తున్నావు? ప్రెగ్నెంట్ నాన్నమ్మ పిలుస్తుందా? ఓహో, ఆవిడొచ్చేది అక్కని పిలవడానికి కాదు, మిమ్మల్ని బాగా తిట్టడానికి. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అవును. ఇక చేయి వదిలిపెట్టి వెళ్ళండి, లేదంటే నేను అమ్మమ్మని పిలుస్తాను. మీరు వెళ్ళడం లేదా? సరే. అమ్మమ్మా! ఏయ్ బుల్, పిచ్చి కింద. అయినా మాటి మాటికి నాన్నమ్మని ఎందుకు పిలుస్తున్నావు? వెళ్తున్నాను. వెళ్ళండి, చేయి వదలండి, వెళ్ళండి. బుల్బుల్, ఏం జరుగుతుంది? ప్రవీణ్, వాళ్ళిద్దరు ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. ఐ మీన్, ఏదో విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి విచిత్రం? ఇన్ వాట్ సెన్స్? నువ్వే చూడు. భలే ఇరుక్కుపోయాను. ఈ ఫుగ్గిని గనక పిలవకపోతే అప్పుడు బుల్బుల్ నానమ్మని పిలుస్తుంది. ప్రజ్ఞ, ప్రజ్ఞ, ఇదిగో బహదూర్. విన్నావు నువ్వు? అవును, అభి ప్రజ్ఞ అన్నాడు. కళ్ళజోడు అనలేదు, ఫుగ్గి అనలేదు, ప్రజ్ఞ అన్నాడు. వియర్డ్. నేను చెప్పాను కదా తప్పకుండా ఏదో జరుగుంటుందని. నా అనుమానం నిజమని తేలిపోయింది. అయినా నువ్వు ఏమీ టెన్షన్ పడకు. ఒక పంచే, నువ్వు ప్రజ్ఞ వదిని చూసుకో. నేను అభితో మాట్లాడతాను. ఓకే, I'll see you. తను మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి పారిపోలేను కూడా. పని చేస్తాను, ప్రవీణ్కి ఫోన్ చేస్తాను. వాడి ప్రాబ్లం నుండి బయటపడేస్తాడు. అరే, లోపలుండి నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో ప్రవీణ్, నువ్వెక్కడున్నావు? త్వరగా నా దగ్గరికి రా. నాకు నీతో చాలా చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. త్వరగా రా. నువ్వు తలుపు తీస్తేనే కదా లోపలికి వచ్చేది. తలుపా? నువ్వు తలుపు నాకు చేస్తుంది నువ్వా? అవునా బి, ఇందాక నుంచి నేను నాకు చేస్తున్నాను. ఇదిగో విను. విన్నావా? నీతో ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు తలుపు తెరిచి చూస్తేనే కదా ఇక్కడ ఎవరున్నారో తెలిసేది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా? నువ్వు అక్కడే ఉన్నావు. అయితే విను, నా ప్రాబ్లం ఏంటంటే మా మొదటి హోలీ మేమిద్దరం కలిసే ఆడాం.